ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. మూర్ఖులు మాట్లాడే మాట ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అందరికి అర్థమైంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. అది ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు. భాషను ఎట్లా చూస్తారు సార్ ముఖ్యమంత్రి భాష? కేటీఆర్ ని వారి అమ్మగారిని కూడా కమెంట్ చేయడం నీ అవ్వ అంటూ కూడా ఎట్లా చూడొచ్చు? ఆయన భాషను చెప్తున్నా కదా, మా జిల్లా భాషలో చీదరించుకుంటున్నారు. రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి. ఇంతవరకు చరిత్ర ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి భాష ఎప్పుడు చూడలేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది టైం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. సామాన్యుల భాష అంటున్నారు సార్ ఆయన మాట్లాడుతూ. సామాన్యుల భాష సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడు. ఒక్కసారి నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆయన భాష ఒక్కసారి నువ్వు మాట్లాడు. సామాన్యుడే మనం మాట్లాడు. ఆయన అదే అంటున్నారు సార్, ప్రతి సభలో సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారు ఆయన. సర్లే మరి ఫ్యూచర్లో పాఠ్యాంశంలో పెట్టాలి దీన్ని. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి పాఠ్యాంశాన్ని భాషను పెట్టి ప్రజలకంతా ఇదే భాష కరెక్టు, స్థానిక భాష, సామాన్యుల భాష అని మరి బుక్లో పాఠ్యాంశాలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కనివ్వను, నేను ఉండేంత వరకు ఒక శపథం చెప్తున్నాను. ఎట్లా చూస్తారు దాన్ని? చెప్పినాం కదా ఆయన శపథాలు ఇంతకుముందే. 18లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని శపథం చేసిండు. ఇంకా రేపు కూడా గదే జరుగుతుంది. ఆయన రాజకీయ సన్యాసం చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. ఈ ఒక దరిద్రుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి కానే కాదు, అట్లాంటి పార్టీలో ఈ పాపం కాంగ్రెస్ నాయకులని చాలా ఇబ్బంది పెట్టి గ్రూప్ రాజకీయాలు చేసి ఎవరైతే నిజంగా కరుడుగట్టిన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి పదవులు రాకుండా ఆపుతుండ్రు. అట్లాంటి దరిద్రుడిని ఈ రావణాసురుని ఓడిపోయడానికి, ఈ రాముడితో చేతి కలుపుకోవడానికి వాళ్ళ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, చాలా పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళ కేటీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు వచ్చినారు. అంటే ఏది వరకు చూసుకుంటే మొన్న రీసెంట్గా జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ గారి పైన, అలాగే కేటీఆర్ గారి పైన, హరీష్ రావు పైన, ఇలాంటి మీ పార్టీ నాయకుల మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? అదే ముందుగా తెలిసి ముఖ్యమంత్రికి రేబీస్ వచ్చినట్టుంది, పిచ్చి కుక్క అరిచినట్టుంది. ఎందుకంటే పిచ్చి కుక్క అరిస్తే ఏ మాదిరి అరుస్తారో సేమ్ రేవంత్ రెడ్డి అట్లనే ఊగిపోతుండు. ఇవాళ అందరు చెడ్డీలలో తొండలు వదులుతా అంటుండు. మరి ఆయనకు అంత సోక, నాకు తెలిసి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆయన చెడ్డీలు ఆయన తొండలు వదులుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి స్థాయి ఏందండి? ఒక మినిస్టర్ చేసిన అనుభవం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇలా రేవంత్ రెడ్డి స్థాయి ఏంది? అందరి పోయి జోక్కొని ఇలా పదవి తెచ్చుకుంటూ ఇలా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇలా ప్రజలను అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి తెలంగాణ తెచ్చిన బాపు కేసీఆర్ గురించి మాట్లాడేంత ధైర్యవంతుడు అతను. దమ్ము ఉంటే సవాలు ఎదుర్కోమని చెప్పండి. నువ్వు అభివృద్ధి చేసి చూపి. నీకు అభివృద్ధి చేయడం చేతగాక ఓన్లీ కేవలం ఒక్కటి వచ్చింది ఏంటంటే పిచ్చి కుక్కలకు అరవడము. పిచ్చి కుక్కలకు అరిచింది అనుకో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి గురించి నువ్వు ఇట్లా తప్పుడు మాట్లాడినావు అనుకో బిడ్డ, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా ప్రజలని అడ్డుకుంటారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బిడ్డ. కొన్ని అంటే లైక్ కేటీఆర్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వు మీడియా ముందుకు రా అని చెప్పి కేటీఆర్ గారు ఏదైతే సవాల్ చేశారో దానికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియాకి రమ్మంటాడు, ఆ పోటు మగవాడు ఆ మీడియా ముందుకు రమ్మంటాడు, వస్తా, దానికి ఏముంది, నేను వస్తాను, ఫస్ట్ నువ్వు ఎక్కడ చదువుకున్నావు, గుంటూరులో చదువుకున్నావు, ఆంధ్రలో చదువుకున్నావు, తెలంగాణ గురించి నీకేం తెలుసు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ అల్లుడు? రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఎక్కడైనా ఆంధ్రకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఆంధ్రమామనే కదా, వాళ్ళ అల్లుడు ఎక్కడైనా, వాళ్ళ మనవాడు ఎక్కడైనా. ఇలా రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి వాళ్ళ అల్లుడికి డబ్బులు ఇచ్చుకొని, వాళ్ళ అల్లుడికి కంపెనీలు ఇచ్చుకొని, వాళ్ళ బిడ్డను వాళ్ళ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ కేటీఆర్ అంటే ఎక్కడైనా చదువుకుంటాం భయ్, రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా చదువుకుంటాము. ఇలా నీకేం బాధ పోయి రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. కానీ నీకు దమ్ముంటే పరిపాలన పైన చేతునయ్యి పరిపాలించి మంచిగా. ఇలా పరిపాలన చేత కాకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలా కేటీఆర్ గారి పైన నువ్వు బురద వెళ్ళాలని చూస్తే ఆ బురద నీ మీదనే తల్లుతాం వచ్చి తీసుకొచ్చి. ఇవాళ కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు, కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోతున్నాయి, నువ్వు ముఖ్యమంత్రి రాకపోతున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు షూజులు తుడుచుకుంటా నువ్వు ఆనే కూర్చుండే. ఇంకోటి ఏంటంటే అసలు నేను బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాను, నేను ఖచ్చితంగా నేనున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ రావడం అసత్యం, దీన్ని రాని అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్న ఇది ఫుల్ నవ్వాలా. ఎందుకంటే
ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అనే పేరు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, ఆ రాష్ట్రం తెచ్చింది ఇలా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల గుండెలలో ఉంటుంది. ఇవాళ ఈయన తిరుగుతూ కూర్చున్న సెక్రటేరియట్ ఎవరు కట్టిరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ హయాంలోనే కట్టింది. ఇవాళ ఈయన తిరిగే రోడ్లు ఎవరు వేసిరు? అన్ని ఇవాళ కేసీఆర్ గారు వేసి. ఇవాళ ఇప్పుడు ఈయన పోయి డెవలప్మెంట్ పనులు ఏం లేకుండా మేము రెడీ చేసిన ఇనాగ్రేషన్ చేసాం కదా, అవి కట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ జిల్లా మెడికల్ కాలేజ్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఈయన ఎక్కడికి పోవాలన్నా ఆఖరికి ఈయన పీల్చుకునే గాలి కూడా తెలంగాణ గాలి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మర్చిపోతారు? త్వరలో రేవంత్ రెడ్డిని పొంద పెడతారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో. అయితే ఇంకో మాటను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేయడం అయింది. అయితే సీఎం ఒక 10 ఏళ్ళు చేసిన అంటున్నావు. సీఎం చేసినప్పుడు కనీసం ఒక తట్టడు మట్టన్న తీసినావా ఏనాడన్నా? ఒక ఇటుక తీసినావా ఏనాడన్నా? కనీసం ఒక డ్యామ్ అనేది నువ్వు నిర్మించినావా ఏనాడన్నా? నీ సీఎం పదకాలంలో ఉన్నంత వరకు కానీ ఒక డ్యామ్ కట్టలేదు, ఏం కట్టలేదు. అసలు నువ్వు ఏం మనిషివి నువ్వు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నా అన్న, ఈ ముఖ్యమంత్రి చెడ్డీలో త్వరలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నప్పుడు తొండలు వదులుతాం మేమే. ఏంటంటే నోరా మోరియా మురికికాల పెద్ద డ్రైనేజ్ కంప అది. చేతగానే వాడు మాట్లాడతాడు అట్లాంటి మాటలు. దమ్ము ఉంటే డెవలప్ చేయమండి. ఇలా కేసీఆర్ గారు పథకాలు లేవంట. అరే కళ్యాణ లక్ష్మి ఎవరు పథకాలు తెచ్చిర్రు? ఇలా రైతు బంధు ఎవరు తీసుకొచ్చారు? ఇలా రైతు బీమా ఎవరు తీసుకొచ్చారు? ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారు? ఇవాళ మంచి బంగారమైన రోడ్లు ఎవరు వేసిరు? ఇవంతా ఎవరు వేసిరు? ఇవాళ కేసీఆర్ గారు అభివృద్ధి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తుండు. కొండపోచమ్మ రిజర్వాయర్ నిండి టూరిస్టులకు అడ్డా అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ ప్రజలు కేసీఆర్ అని. ఈవెన్ ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ దగ్గర కూడా సారే రావాలంటుందని పాట పెట్టుకొని మరి ఇలా ప్రజలు రేవంత్ రెడ్డికి వినిపించాలని పెడుతున్నారట సెక్రటేరియట్ దగ్గర. అంటే ఇవాళ అంత రాష్ట్రంలో అంత వ్యతిరేకత. మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి బయలుదేరి ఇక్కడ భవన్కి వచ్చే ముందు దాదాపుగా 20-25 మంది కలిసింది. సార్ మీరే వస్తారు పడుతుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి పైన ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా తయారైనారు. రేవంత్ రెడ్డి పైన ఆల్రెడీ వ్యతిరేకత క్రియేట్ అయింది. త్వరలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టబోతుంది.